హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఎక్కడ వచ్చాం అనుకుంటున్నారండి? ఇది అనకాపల్లి వచ్చామండి. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి నెల పండుగ అండి. కొత్త అమావాస్య జరిగే కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులు అయింది కాబట్టి నెల పండుగ కూడా గట్టి చాలా ఘనంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి. మనం క్యూ లైన్లోకి వెళ్ళి మిగతావన్నీ చూద్దాం. చూడండి, చాలా పెద్ద ఎత్తున ఉచిత దర్శనం, 50 రూపాయల దర్శనం, 200, 100 టికెట్లు ఉన్నాయండి. కానీ నెల పండగ కావడంతో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. పైగా ఈరోజు మనకి రాష్ట్ర పండుగ అవతారం ఇచ్చిన తర్వాత మొదటిసారిగా ఇదే మొదటి సంవత్సరం అండి ఇది. అలాగే ఇది నెల పండుగ జరగడం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో అమ్మవారికి ఘట్టాలు ముడుపులు తెచ్చిన వాళ్ళు కూడా వేరేగా వస్తుంటారండి. చూడండి ఎంతమంది వస్తున్నారు. అమ్మవారి ఉపహారాలు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యాలు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా అన్ని జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ నూకాల తల్లి అమ్మవారి దేవస్థానానికి వస్తుంటారండి. అలాగే ఇక్కడే వండుకొని ఇక్కడే తినడం కూడా జరుగుతుందండి. చూడండి, క్యూ లైన్లోనే కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు తీసుకుంటారు. మనకి క్యూ లైన్లు మాత్రం చాలా ఎక్కువ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఫ్రీ ఉచిత దర్శనానికి డబ్బులు 50 రూపాయల దర్శనం, 100 రూపాయలు, 200 రూపాయల దర్శనానికి స్పేర్గా చేశారండి. కానీ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్త గుడి ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున పెద్ద గుడి కడుతున్నారండి. అయితే ఇది 80% వరకు కంప్లీట్ అయ్యింది. కానీ అమ్మవారిని ఇంకా పక్కన ఒక దగ్గర పెట్టి అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. మెయిన్ అమ్మవారి గర్భగుడిలో ఉన్న తల్లిని ఇప్పటికొచ్చి ఇంకా ఎవరో చూపించలేదండి. ఎందుకంటే చిన్న గుడి నుంచి పెద్ద గుడిగా మార్చడం వల్ల ఆ దర్శనాలు ఇంకా ఇవ్వలేదు. ఇది దాదాపు ఇంకొక 6 నెలల్లో ఈ మొత్తం గుడి కూడా, పెద్ద గుడి కూడా, కొత్త గుడి కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, క్యూ లైన్లో మాత్రం జనాలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ LED స్క్రీన్లు పెట్టి అమ్మవారిని మనకి చూపిస్తూ చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఇక్కడ అమ్మవారికి కోడిని చూపించి అమ్మవారికి చూపించి కోసుకొని తినడం, అలాగే ఎక్కడెక్కడ చుట్టాలు తీసుకొని వచ్చి వండుకోవడానికి కూడా అనుకూలంగా ప్లేస్ అండి ఇది, ఈ అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి దేవాలయంలోని. ఎందుకంటే ఈ దేవస్థానం వారు ఎవరికైనా వచ్చి భోజనం వండుకోవడానికి, అలాగే ఫ్యామిలీతో వచ్చి ఉండడానికి, మనకి చుట్టాలతో వచ్చి వండుకొని అమ్మవారిని దర్శించుకొని వండి తినడానికి మాత్రం ఏర్పాట్లు చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదండి, విపరీతమైన జనాలండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పెట్టి మేము వస్తున్నాం, కానీ ఈ సంవత్సరం ఉన్న జనాలు ఇంకా ఎప్పుడు మేము చూడలేదు, అంత ఎక్కువ జనాలు వస్తున్నారు. చూడండి, అమ్మవారిని లోపలికి వచ్చిన తర్వాత ఒక మండపంలో ఒక ప్లేస్లో పెట్టారండి. ఇదేనండి అమ్మవారి ఉత్సవ విగ్రహం. చూడండి ఎంత బాగుంది కదండి. ఇదేనండి అమ్మవారి. ఎందుకంటే అమ్మవారి ఒరిజినల్ రూపాన్ని చూడాలి అంటే ఆ దేవాలయం ఇంకా పూర్తి కావడం వల్ల అమ్మవారిని పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవేనండి అమ్మవారి శ్రీ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్లందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో. కానీ ఇక్కడ వండుకొని వచ్చిన వారికి మాత్రం ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ కోళ్ళు అండి. ఎవరైనా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని కోసుకోవాలనుకునే వారు మాత్రం దయచేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం చాలా కోళ్ళు రేట్లు ఉన్నాయండి. ఒక కేజీ కోడి కూడా దాదాపు 2000 రూపాయలు పలుకుతుంది. కాబట్టి చాలా విపరీతంగా కనబడుతుంది. కాకపోతే చూసుకోండి మీరు వచ్చిన వారు. కానీ వచ్చిన వారికి ఏర్పాట్లే కానీ చుట్టుపక్కల మనకి లొకేషన్ కానీ ఒక జాతరకు వచ్చినట్టు ఉందండి. ఒక దేవాలయం కూడా కాదండి, ఒక జాతర ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది. తల్లెళ్ళు ఇవ్వడానికి ఉన్నది. అలాగే అమ్మవారి చెట్టు దగ్గర మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎందుకంటే పూజ చేసుకున్న వారు ఇక్కడ కోడిని కోసి భోజనం పెట్టుకున్న వారు అమ్మవారి ఫస్ట్ నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పోతురాజు రకరకాలుగా ఉన్నాయండి. కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. చాలా బాగా అందంగా కనబడుతుంది. ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ అవతరించిన తర్వాత చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. పెద్ద పెద్ద షాప్స్, పెద్ద పెద్ద మండపాలతో పెద్ద పెద్ద పందిర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ మాడుగుళ్ళు, హల్వా అని, సోడాస్ అని దుకాణాలు కూడా వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. బాగుంది కదండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా సబ్స్క్రైబర్లందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కలగవాలని ఆ నూకాంబిక అమ్మవారిని కోరుకుంటూ మీ నరేష్, అనకాపల్లి నుంచి అండి. చూస్తున్నారు కదండి, అమ్మవారికి ప్రతి దగ్గర కూడా నైవేద్యం సమర్పించిన తర్వాత మనం తీసుకోవడం ఆనవాయితీ.
అలాగే ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉందండి. మన దూరం నుంచి వచ్చిన వారికి ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన సత్రం జరుగుతుంది. ఇదేనండి నూతనంగా నిర్మించిన రాజగోపురం, అంటే దేవాలయానికి సంబంధించిన మెయిన్ రాజగోపురం. ఇది పూర్తిగా మనకు ఓపెన్ అయిన తర్వాత మాత్రమే చూపిస్తారు.